నమస్కారం. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితం. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో సాయి గార్డెన్స్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కూచుకూల రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ నాగర్ కర్నూలు నియోజకవర్గం 5 మండల ప్రజలకు చెక్కులు అందజేయడం జరిగింది. నాగర్ కర్నూలు నియోజకవర్గం గవర్నమెంట్ పథకం ప్రతి ఒక్క కుటుంబానికి చెందేలా కృషి చేస్తానన్నారు. నేను ప్రచారంలో 6 గ్యారంటీ పథకాలు చేస్తానని చెప్పినా ఆల్రెడీ ఇప్పటికీ 2 పథకాలు అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం కూడా అతి త్వరలో అమలు చేస్తాం. ముఖ్యమంత్రి చెప్పిన విధంగా 6 గ్యారంటీలు అతి త్వరగా పూర్తి చేస్తామని ఆయన అన్నారు. తెచ్చుకున్న తెలంగాణలో భాగంగా విమానంలో పనిచేసిన వెళ్ళారు. మళ్ళీ ఇదే ప్రాంతానికి ఆడియో రావడం అందరికీ మీ సహాయ సహకారాలు అందరికీ ఎలవెల్లా ఉంటాయని అనుకుంటున్నాం సార్. ప్రవేశపెట్టడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఏదైతే మనం అంత ఇదిగా ఫీల్ అయ్యే మనం ఆ సొసైటీలో ఉన్నాం. నాగనూలు బంగారమ్మ వట్టెం, నాగనూలు బంగారమ్మ వట్టెం వాళ్ళు ఎప్పటి మాట్లాడలేమా ఆ గ్రామాలు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ, ఇది నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటి గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఇటువంటి ప్రోగ్రాంలు, ఇటువంటి మంచి ప్రోగ్రాంలు ప్రతి ఒక్క నాగర్ కర్నూలు నియోజకవర్గ పేద ప్రజలకు ప్రతి ఒక్క పథకం అందేలా ఇటువంటివి ఎన్నో పథకాలు రావాలి. మేము హామీ ఇచ్చిన ప్రతి ఒక్కటి అమలు చేయాలి. చేసి ప్రతి ఒక్క గడపకు అందేలా మేము చేస్తామని మీ అందరికీ సోదర హామీ చేస్తున్నాం. ఏదైతే మేము ప్రచారంలో 6 పథకాలు చెప్పినామో అందులో 2 పథకాలు అప్పటికే మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన 5 నిమిషాలకే సైన్ చేయడం జరిగింది. అటువంటివి 6 పథకాలతో పాటు ఇటువంటి షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి పథకాలు కూడా ₹1,00,000 పాటు తులం బంగారం అని చెప్పడం జరిగింది. అది కూడా ముఖ్యమంత్రి గారి హామీ ఇవ్వడం జరిగింది. అది త్వరలో అన్ని చూసుకొని 100 రోజుల్లో చెప్పాడు కాబట్టి మేము దానికోసం వేచి చూస్తున్నాం. వచ్చే ప్రోగ్రాంలో అది కూడా అమలవుతుందని తెలుపుతూ మీ అందరూ మా ఒక పాలనకు సహకరించాలి. మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోదు. ఎందుకంటే ఆనాడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీకు కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంటు పోతుంది, మీకు కళ్యాణ లక్ష్మి రావు, మీకు గృహలక్ష్మి రావు అని ఎన్నెన్నో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మీరు అందరూ అవి దాటి మమ్మల్ని గెలిపించేందుకు మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలుపుతూ, మీరందరూ నన్ను ఆశీర్వదించినందుకు తప్పకుండా నేను ఏదైతే మా మిత్రులు చెప్పినో ఎటువంటి నాకు బిజినెస్లు లేవు. నా ఉన్న హాస్పిటల్ కూడా ఆపేయడం జరిగింది. ఇప్పుడు నాకు ఒకటే పని, ప్రజాసేవ, ప్రజల సేవ, అంతే తప్ప నాకు ఎటువంటి లేవు. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నాకు ఫోన్ చేయవచ్చు, ఇంటికి రావచ్చు. ఎటువంటి సమస్య ఉన్నా నన్ను డైరెక్ట్ గా నా దగ్గర వచ్చి ఆ సమస్యను తీసుకోవచ్చని మీ అందరికీ సవాలు తెలుస్తూ, మరొకసారి రాబోయే సంవత్సరం, వచ్చే సంవత్సరం అందరికీ